హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాహుల్.Indla. సో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసి మనము రెగ్యులర్గా ఎలా అయితే ఫ్రేమ్స్ పర్చేస్ చేస్తామో ఆప్టికల్స్, వాటిని పర్చేస్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని మనం టాపిక్ మీద డిస్కస్ చేస్తున్నాము. ముందుగా మీరు ఈ టాపిక్ డిస్కస్ చేసే ముందు మీరు ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు బట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేరు. బట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన నెక్స్ట్ వీడియోస్ అంటే ఆప్టికల్ రిలేటివ్ సంబంధించిన వీడియోస్ కావచ్చు, అంటే నేను స్పిరిచువల్ లో కూడా నాకు టచ్ ఉంది కాబట్టి నాకు తెలిసిన విషయము మెడిటేషన్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తున్నాను. కన్ఫ్యూజ్ కాకండి. ప్లేలిస్ట్ లో మీకు మెడిటేషన్ సంబంధించిన అన్ని గ్యాదర్ చేసి ఒక ఫోల్డర్లో పెడుతున్నాను అండ్ ఆప్టికల్ సంబంధించిన ఒక దాంట్లో సెగ్రిగేట్ చేస్తున్నాను. మీరు దేనికి ఇంట్రెస్ట్ ఉంటే దానికి మీరు చూడండి. ఆప్టికల్స్ రిలేటెడ్ మీకు ఏదైనా డౌట్స్ క్లారిఫికేషన్స్ కావాలంటే ఆప్టికల్స్ లోకి వెళ్ళండి. మెడిటేషన్ దాని గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మెడిటేషన్ దాంట్లో వెళ్ళి చూడండి. బట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకుండా చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం టాపిక్ వద్దాము. సో రెగ్యులర్ గా మనము ఫ్రేమ్స్ పర్చేస్ చేస్తాం కదా. ఫ్రేమ్స్ పర్చేస్ చేసిన తర్వాత దాని యొక్క జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతో కేర్ఫుల్ గా మనం చాలా పర్టికులర్ గా ఫ్రేమ్స్, బ్రాండ్స్, లెన్సెస్, క్వాలిటీస్, కోటింగ్స్ ఎన్నో మనము జాగ్రత్తలు తీసుకుంటాం, కనుక్కొని తీసుకుంటాం కదా. తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఎప్పుడైతే మనము మనం ఎప్పుడైతే ఫేస్ కి పెడతాం కదా, తీసేటప్పుడు చాలా మంది సింగిల్ హ్యాండ్ తో తీయడము, లేదంటే ఆ ఫ్రేమ్ తీసుకొచ్చి మన హెడ్ పైన పెట్టుకోవడము ఇలాంటివి చేస్తారు. అలా చేయకండి. సో మీరు ఎలా అంటే బోత్ హ్యాండ్స్ తో తీయాలి. మనం బోత్ హ్యాండ్స్ తోని పెట్టడము, బోత్ హ్యాండ్స్ తో తీయడం అనేది నేర్చుకోండి. అలా చేయడం వల్ల ఏంటంటే మీకు బోత్ టెంపుల్స్, అంటే వీటిని టెంపుల్స్ అంటాం, సైడ్ టెంపుల్స్ అంటాం వీటిని. ఈ టెంపుల్స్ రెండు కూడా ఒకటే కండిషన్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సింగిల్ హ్యాండ్ తో కానీ తీయడం ఏమైనా చేస్తే ఏమవుతుందంటే ఆ స్ప్రింగ్స్ ఏవైతే ఉంటుందో ఒకటేమో కండిషన్ గా ఉంటుంది, ఇంకోటి వచ్చేసి స్టేబుల్ గా ఉండదు అన్నట్టు. సో అది మళ్ళీ కొంచెం బెండ్ లాగా ఉంటుంది. చాలా మంది కొన్ని వస్తాయి ఇలా మనల్ని అడుగుతారు వచ్చి, ఎందుకు ఈ రెండు టెంపుల్స్ ఒకటిలా లేవని అంటే అదే మెయిన్ రీజన్ అన్నట్టు. సింగిల్ హ్యాండ్ తో తీస్తే సో ఒక టెంపుల్ వచ్చేసి కండిషన్ ఉంటుంది, ఇంకో టెంపుల్ వచ్చేసి కొంచెం ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా ఎప్పుడో ఒకసారి తీస్తే పర్లేదు, ఫ్రీక్వెంట్ గా అదే అలవాటుగా తీసుకుంటే మాత్రం ఒక టెంపుల్ ఇంకో టెంపుల్ కి ఈ కండిషన్ ఇన్ఈక్వల్ గా ఉంటుంది అన్నట్టు. సో బెటర్ మీరు బోత్ హ్యాండ్స్ తో తీయండి. ఇది మెయిన్ గా సిలిండ్రికల్ పవర్స్, హై పవర్స్, ప్రోగ్రెసివ్ గ్లాసెస్, బైఫోకల్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అలైన్మెంట్ ఏదైనా పోయింది అనుకోండి, వాళ్ళకి సిలిండ్రికల్ పవర్స్ ఉన్నప్పుడు యాక్సిస్ లో డిఫరెన్స్ వస్తుంది, ప్రోగ్రెస్ లో ఉన్నప్పుడు మార్కింగ్స్ ప్రకారంగా ఫిట్ అవుతుంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఇది నోస్ ప్యాడ్స్ మీకు రెగ్యులర్ ఏంటంటే మనం పర్చేస్ చేసినప్పుడు మెటల్ ఫ్రేమ్స్ లో నోస్ ప్యాడ్స్ ఉంటాయి, ఫైబర్ ఫ్రేమ్స్ లో నోస్ ప్యాడ్ ఉండవు. మెటల్ ఫ్రేమ్స్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఏంటంటే నోస్ ప్యాడ్స్ ఎప్పుడైతే ఫస్ట్ లో ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి. అవి గ్రాడ్యువల్ గా వాడుతుంటే ఏమవుతుందంటే హార్డ్ గా అవుతాయి అన్నట్టు. అంటే కలర్ చేంజ్ కావడం, హార్డ్ గా ఉంటుంది. అంటే మీరు అది సాఫ్ట్ ఉందా హార్డ్ ఉందా అని ఎలా టెస్ట్ చేయాలంటే కొంచెం దాన్ని లైట్ గా ఇట్లా ఎడ్జ్ లో లైట్ ఇట్లా బెండ్ చేసి చూడండి. అవి సాఫ్ట్ గా ఉంటేనేమో పర్లేదు, హార్డ్ గా ఉన్నాయంటే ఇమీడియట్ గా మీరు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అవి హార్డ్ అయిపోయాయి అనుకోండి, అది మళ్ళీ మార్క్ వచ్చేసే అవకాశం ఉంటుంది. అక్కడ ఆ నోస్ ప్యాడ్ దగ్గర కూడా చాలా మంది క్లీనింగ్ అనేది చేయట్లేరు. ఇది సజెస్ట్ చేస్తున్నాను. క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. క్లాత్ తీసుకోండి, దాని చుట్టూ కూడా మంచి క్లాత్ తోని క్లీనింగ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటే ఆ ఫంగస్ ఏర్పాటు కాదు. అప్పుడు మీకు నోస్ పైన కూడా ఎలర్జీ లాగా ఇట్లా మన ర్యాషెస్ లాగా అట్లాంటివి రాకుండా ఉంటది అన్నట్టు. పెద్దవాళ్ళని కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మీరు అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళకి చెప్పండి. నోస్ ప్యాడ్ లేకుండా కూడా కొంతమంది వస్తున్నారు. నోస్ ప్యాడ్ కంప్లీట్లీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మెటల్ స్కిన్ కి టచ్ అయిపోయి అది ఒక రకమైన ఇంకా వేరే దానికి దారి తీస్తుంది. అక్కడ ఏదన్నా ర్యాష్ వచ్చింది అనుకోండి, బ్లడ్ రావడం అట్లా కూడా స్లోగా అవుతుంది అన్నట్టు. సో అది రాకుండా చూసుకోండి. నోస్ ప్యాడ్ హార్డ్ ఉండడం సమ్ వాట్ బెటర్. అసలు నోస్ ప్యాడే లేకుండా ఉండడం వాడడం అనేది చాలా హారిబుల్ అన్నట్టు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి నోస్ ప్యాడ్ లేకపోతే మీరు రిక్వెస్ట్ చేసేది మీ దగ్గరలో ఉన్న ఆప్టికల్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళి మీరు ఆ నోస్ ప్యాడ్ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నోస్ ప్యాడ్స్ హార్డ్ గా ఉన్నప్పుడు సాఫ్ట్ పెట్టుకోండి. అది బాగా మీరు చెప్పాను కదా, వాడుతుంటే హార్డ్ అవుతుంది, కలర్ చేంజ్ అయినప్పుడు కొత్త నోస్ ప్యాడ్స్ చేంజ్ చేసుకోండి. నోస్ ప్యాడ్స్ లో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయి. హార్డ్ నోస్ ప్యాడ్స్ ఉంటాయి, సిలికాన్ నోస్ ప్యాడ్స్ ఉంటాయి. సిలికాన్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి, హార్డ్ అనేది రెగ్యులర్ ఉంటుంది. చూడండి, వీళ్ళని బట్టి మీరు చేంజ్ చేసుకోవడం ట్రై చేయండి.
స్ప్రింగ్స్ అంటే మీరు ఇప్పుడు లెగ్స్ ఉంటాయి కదా, వీటి టెంపుల్స్ అంటే మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, ఈ సైడ్ స్ప్రింగ్స్ ఉంటాయి కదా, ఆ స్ప్రింగ్స్ హార్డ్ గా ఉంటాయి అన్నట్టు. అంటే హార్డ్ అవుతుంది, అంటే గ్రెడ్డర్ మీరు ఫస్ట్ లో మీకు బాగానే ఉంటుంది, గ్రాడ్యువల్ వాడుతున్నప్పుడు మీ స్వెట్ గానీ అదే అక్కడ డిపాజిట్ అయిపోయి, లేకపోతే మీ గ్రాడ్యువల్ మనం బయటికి ఇంట్లో అట్లా మనం వాడుతుంటే ఏమవుతుంది అంటే ఆ స్ప్రింగ్స్ హార్డ్ గా అవుతుంది. ఎగ్జాంపుల్ ఇదే, మన అన్ని స్ప్రింగ్స్ అలాంటివి ఉంటాయి కదా, దీంట్లో కూడా అలాంటి స్ప్రింగ్ ఐటమే ఉంటుంది అన్నట్టు. దానికి మీరు ఏం చేయండి, లైట్ గా ఆయిల్ ఏదన్నా మీ ఇంట్లో కోకోనట్ ఆయిల్ కానీ అట్లాంటిది ఏమైనా ఉంటే లైట్ 1 డ్రాప్, ఓన్లీ 1 డ్రాప్ వేసి, ఒకవేళ హార్డ్ ఉంటే లైట్ ఇట్లా మూమెంట్ ఇవ్వండి, అది స్ప్రింగ్ అనేది మీకు ఫ్రీగా అవుతుంది అన్నట్టు. మంత్లీ ఆర్ ట్వైస్, మంత్లీ వన్స్ ఆర్ 2 months ఒకసారి అట్లా చేయడానికి ట్రై చేయండి. అట్లా ఉంటే ఏంటంటే మీకు ఆ స్ప్రింగ్స్ కూడా మూమెంట్ బాగుంటుంది, కొంచెం లైఫ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో లేకపోతే ఏమవుతుందంటే ఆ స్ప్రింగ్ స్ట్రక్ అయిపోయి రేపు ఫ్యూచర్ లో మనం ఆయిల్ వేసినా కూడా దాన్ని సాఫ్ట్ చేయడానికి వీలు ఉండదు. సో ముందే మీరు ఇలాంటి కొంచెం అబ్జర్వ్ చేయండి, లైట్ గా ఏదైనా హార్డ్ అవుతుందన్న డౌట్ వస్తే మీరు ఒక ఆయిల్ డ్రాప్ అలాంటిది మీ ఇంట్లో ఉన్న కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా అట్లాంటిది వేయండి, వేస్తే ఏంటంటే అది ఫ్రీగా అవుతుంది. 1 డ్రాపే, మళ్ళీ ఆయిల్ మళ్ళీ ఆ గ్లాస్ పైన పడకుండా చూసుకోండి, చాలా జాగ్రత్తగా వేయండి. ఓకే, యా. నెక్స్ట్, క్లీనింగ్ స్ప్రేస్ కూడా చాలా ఇంపార్టెంట్. క్లీన్ చేసేటప్పుడు గ్లాసెస్ ని స్ప్రేస్ అప్లై చేయండి, లేదంటే జనరల్ గా మనం ఇంట్లో వాటర్ కూడా అప్లై చేయొచ్చు, క్లీన్ వాటర్, నీట్ వాటర్ ఏదైనా ఉంటే అప్లై చేసి క్లీన్ చేయొచ్చు. బట్ వాటర్ వల్ల ఏంటంటే ఓన్లీ దానిపైన డస్ట్ పోతుంది అన్నట్టు. మీరు ఫ్రేమ్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఐ లాషెస్ టచ్ కావడమో, లేదంటే ఆయిల్ కొంచెం ఫింగర్స్ పట్టుకున్నప్పుడు, ఫింగర్స్ టచ్ అవుతున్నప్పుడు కొన్ని ఆయిల్ లాగా అట్లా అవుతుంది, అలాంటివి పో అన్నట్టు. సో ఇట్లాంటప్పుడు ఏంటంటే స్ప్రేస్ మనకి అవైలబుల్ ఉంటాయి మార్కెట్ లో, పర్చేస్ చేసుకోండి, స్ప్రే అప్లై చేసి క్లీన్ చేయండి. సో స్ప్రేస్ లో కూడా మళ్ళీ నార్మల్ ఉంటాయి, బ్రాండెడ్ ఉంటాయి అన్నట్టు. సో ఎవరైతే కాస్ట్లీవి మంచి కంపెనీవి తీసుకుంటే ఆ కంపెనీ రిలేటెడ్ వే స్ప్రేస్ ఉంటాయి, అవే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ బ్రాండెడ్ వాటి పైన కోటింగ్స్ చాలా సెన్సిటివ్ ఉంటాయి అన్నట్టు. ఏవైతే క్లారిటీకి సంబంధించిన, అంటే వాటర్ రిపెలెంట్, డస్ట్ రిపెలెంట్ అని కోటింగ్స్ ఉంటాయి, చాలా ప్రీమియం కోటింగ్స్ ఉంటాయి, ఆ కోటింగ్స్ చాలా సెన్సిటివ్ ఉంటాయి అన్నట్టు. సో వాటికి మనము ఇలా వాళ్ళు సజెస్ట్ చేసిన వాళ్ళకి సంబంధించిన బ్రాండ్ ఒక వీలుంటే తీసుకోండి, ఎనీ బ్రాండెడ్ గా ఏదైనా మంచి కంపెనీ ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సొల్యూషన్స్ లో కూడా ఇలా రెగ్యులర్ వాడుతున్న వాళ్ళు రెగ్యులర్ ఏదైనా సొల్యూషన్స్ ఉంటే అవి తీసుకోండి. రెగ్యులర్ అంటే రెగ్యులర్ గా నార్మల్ లెన్సెస్ అట్లా బేసిక్ లెన్స్ వాడితే అది తీసుకోవడం పర్లేదు. కానీ బ్రాండెడ్ కాస్ట్లీ వాడే వాళ్ళు ఈ దానికి సంబంధించిన బ్రాండ్ కి సంబంధించిన క్లీనింగ్ స్ప్రేస్ కావచ్చు, వైప్స్ కూడా ఉంటాయి, అది కూడా తీసుకోవడం ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఫ్రేమ్స్ మనము అది ఒకవేళ మీరు కొంతమంది వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెట్టుకుంటారు, ఎప్పుడైనా ఫేస్ వాష్ లేదంటే పడుకునేటప్పుడే ఆ ఫ్రేమ్ అనేది తీస్తారు అన్నట్టు. సో కొంతమంది ఎలా ఉంటారంటే ఫ్రేమ్ అప్పుడు ఎప్పుడు రెగ్యులర్ గా ఫేస్ పైన పెట్టుకోరు, అప్పుడప్పుడు తీయాలి అనిపిస్తుంది వాళ్ళకి, కొంచెం సో అంతగా అవసరం ఉండకపోయినా ఎప్పుడో వాళ్ళకి రీడింగ్ అప్పుడో లేదంటే ఎప్పుడైనా అవసరం ఉంటుంది ఉన్నప్పుడే పెట్టుకుంటారు కాబట్టి కొంతమంది. వాళ్ళకి ఏంటంటే ఫ్రేమ్ తీసేటప్పుడు కూడా తీసి ఒకవేళ ఎక్కడైనా పెట్టేటప్పుడు దాన్ని బాక్స్ లో పెట్టుకొని ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే బ్రాండెడ్ ఫ్రేమ్స్ కి దానికి సపరేట్ బాక్సెస్ అనేది ఉంటుంది, వాటికి ఆ బాక్స్ లో పెట్టుకొని ట్రై చేయండి. ఎందుకంటే బయట అట్మాస్ఫియర్ కి వాటికి కూడా ఆ మెటీరియల్ అనేది రెస్పాండ్ అవుతుంది అన్నట్టు. సో ఫేస్ పైన ఉన్నప్పుడు మనం తప్పదు దానికి, సో అంత ఫాస్ట్ గా రెస్పాండ్ అట్లా ఏం లేదు. కాకపోతే బాక్స్ లో ఉంటే ఏంటంటే సేఫ్ అన్నట్టు, ఫస్ట్ సేఫ్టీ మనకి. ఆ సేఫ్టీ వల్ల ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ లేదనుకోండి, మీరు దాన్ని ఫ్రేమ్ ని బాటమ్ లో హాఫ్ ఫ్రేమ్ అనుకోండి, కింద బాటమ్ లో ఏమి ఉండదు, నైలాన్ వైర్ ఒకటే ఉంటుంది అన్నట్టు. కింద పెట్టడం బలంగా కింద పెట్టినప్పుడు దాని ఆ నైలాన్ వైర్ కి ఏదన్నా ప్రాబ్లమ్ కావచ్చు, లేదంటే దాన్ని రివర్స్ గా పెడితే పైన మెటల్ లో కలర్ ఉంటుంది అన్నట్టు, కోటింగ్ ఉంటుంది కదా, అది మళ్ళీ పెట్టి కింద ర్యాషెస్ లాగా కలర్ పీల్ ఆఫ్ కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కేస్ లో పెట్టుకోండి. కొన్ని బ్రాండెడ్ ఉంటాయి, కొన్ని ఎట్లా ఉంటాయంటే మనం వాడకుండా నెలల తరబడి ఒకవేళ ఒక దగ్గర ఉంటే అవి దాని యొక్క ప్రాపర్టీస్ లూజ్ అవుతుంది అన్నట్టు, ఆ బ్రాండ్ యొక్క క్వాలిటీ కావచ్చు, కలర్ కాంట్రాస్ట్ కావచ్చు, ఇలాంటి లూజ్ అవుతుంది. అందుకనే అలాంటప్పుడు బాక్స్ లో పెట్టుకొని ట్రై చేయండి. ఓకే, యా. మనం ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం ఫ్రేమ్ దాని గురించి, ఆప్టికల్స్ గురించి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి, దాని ద్వారా ఏంటంటే ఫ్యూచర్ లో మనం చేసే వీడియోస్ అన్ని కూడా మీకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్.